నీ సమయము నీ ధనము కన్నా చాలా ప్రాముఖ్యము. నీ యొక్క సమయాన్ని నీవు తిరిగి పొందుకోలేవు, నీ ధనాన్ని తిరిగి పొందుకోవచ్చు. ఒక పిల్లవాడికి కావాల్సింది డబ్బులు కాదు, ఆ నాన్న నుండి సమయం కావాలి. ఒక భార్యకు కావాల్సింది డబ్బు కాదు, తన భర్త నుండి సమయం కావాలి. ఒక భర్తకు కావాల్సింది డబ్బు కాదు, తన యొక్క స్వేచ్ఛ కావాలి. టైమ్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మనీ. ప్రతి మానవుల్లో ఏదో ఒక సామర్థ్యము ఉంటుంది. ఆ యొక్క సామర్థ్యత దేవునికి ఇచ్చాడు, కానీ నీవు దానిని అభివృద్ధి పరిచావా లేదా అనేటువంటిది మరలా నీ చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే దేవుడికి ప్రతి ఒక్కరికి సమానంగానే ఇస్తాడు. కానీ ఒకరి యొక్క సామర్థ్యత పెరుగుతుంది, ఒకరి యొక్క సామర్థ్యత తగ్గుతుంది అంటే దాని అర్థము యు ఆర్ డెవలపింగ్ ఇట్ ఆర్ యు ఆర్ నాట్, బట్ యు డెఫినెట్లీ హ్యావ్ ఇట్. నీవు ఇతరులతో పోటీ పడాలని చెప్పి దేవుడు ఆశించడు. మరి ఏం ఆశిస్తున్నాడు? నీవు ఏదైతే కలిగి ఉన్నావో దానిలోనే నీవు శ్రేష్టమైనది ఇవ్వమని దేవుడు ఆశిస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ ఆల్వేస్ ఫాలోయింగ్ ఇన్ దిస్ ట్రాప్. మనం ఏ ట్రాప్లో పడిపోతున్నామంటే ఎప్పుడు మనం ఇంకొకరితో పోటీ పడాలి అనేటువంటి నైజంలో పడిపోతున్నాం. అందుకే కదా మనం ఎప్పుడు కూడా మన పొరుగువాడితోనే కంపేర్ చేసుకుంటాం. దేవుడు ప్రతి ఒక్కడికి తలాంతులు ఇస్తాడు, దేవుడు ప్రతి ఒక్కడికి సమానంగా ఇస్తాడు. కానీ నీవు నీ యొక్క తలాంతుతో ఏం చేస్తున్నావు? పేదరికం నుండి ఎలా బయటపడగలము అనేటువంటి అంశం గురించి ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. ఈ యొక్క అంశం పేరు ఏంటి అంటే ధనవంతులు ఎందుకు ధనవంతులు అవుతున్నారు. చాలా సింపుల్. ధనవంతులు ఎందుకు ధనవంతులు అవుతున్నారు? వై ఆర్ ద రిచ్ గెటింగ్ రిచ్? మన ఈ యొక్క ఫ్రేజ్ వినే ఉంటాం ఇంగ్లీష్లో, ద రిచ్ గెట్ రిచర్ అండ్ ద పూర్ గెట్ పూరర్. ఈ యొక్క ఫ్రేజ్ విన్నాము, కానీ దాని గురించి పెద్దగా మనం పట్టించుకోలేదు. యాక్చువల్గా ఆ ఫ్రేజ్లోనే ఒక సొల్యూషన్ కూడా ఉంది. ఆ సొల్యూషన్ మనం ఎప్పుడు ఆలోచించలే. మనం ఎంతసేపు ఏమని ఆలోచించామంటే ఓహో, సో పేదవారు పేదవారే అవుతారు, ధనవంతులు ధనవంతులే అవుతారు అని మనం ఆలోచించామంతే. దాని గురించి పెద్దగా బాధపడ్డాం. ఓకే, నేను ఇంతే అని చెప్పి మనము సద్దుమణిగి చేసుకున్నాం. కానీ మనం ఎప్పుడైనా ఆలోచించాము, యేసు ప్రభు కూడా పేదవారి గురించి ఒక మాట చెప్పాడు. అది మత్తయి సువార్త 26వ అధ్యాయము 11వ వచనంలో ఉంటుంది. ఇలాగా, పేదలు ఎప్పుడూ కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడూ ఉండను. అంటే పేదవారు ఎప్పుడు కూడా ఉంటున్నారు అనేటువంటి ఒక మాటను మనము యేసు ప్రభు పేదరికం గురించి మాట్లాడడం చూస్తున్నాం మనం. అంటే దాని అర్థం ఏంటంటే మనము 2 కేటగిరీస్లో మనము ఈ యొక్క పేదరికాన్ని ధనవంతులు అనేటువంటి 2 కేటగిరీస్లో మనం చూస్తే మనకు కొంచెం సులభంగా అర్థమవుతుంది. పాస్టర్ గారు ఎందుకు పాస్టర్ గారు దీని గురించి మాట్లాడుతున్నారంటే పేదరికం నుండి మనం బయటపడాలి, అందుకే మాట్లాడుతున్నాను. పాస్టర్ గారు లేదండి నేను ఎప్పుడూ పేదరికంలోనే ఉండాలనుకుంటున్నాను, నేను దరిద్రంలోనే ఉండాలనుకుంటున్నాను అనేటువంటి వారు ఎవరైనా ఉంటారు సార్? చేతులెత్తి చూపించండి. ఎవరు ఉండరు. Nobody wants to live a poor life. Everybody wants to live a blessed life. మనందరం కూడా దీవింపబడినటువంటి జీవితాన్ని జీవించాలి అని ఆశపడుతున్నాం. కానీ మనము ఆశ ఉంది, కానీ మనం దాన్ని ఎలాగ జయించాలో మనము బయటికి రాలేకపోతున్నాం. ఆ యొక్క పేదరికాన్ని నేను ఎలా జయించగలను? హౌ కెన్ ఐ ఓవర్కమ్ ద పావర్టీ దట్ ఈస్ దేర్ విత్ మీ అనేది మనం ఆలోచిస్తే మనము సమృద్ధిలో బ్రతకాలి, సమృద్ధి కలిగి ఉండాలి అని ఆశపడుతున్నాము, కానీ మనం ఏమి కలిగలేము. అందుకే మనం ఏమి ఇవ్వలేకపోతున్నాం. ఐ అండర్స్టాండింగ్. యూ డిజైర్ టు గివ్. మనకి ఇవ్వాలని ఉంటుంది, మనం చెయ్యాలని ఉంటుంది, కానీ మనము కలిగి లేకుండా మనం ఎలా చేయగలము? చేయలేము. వెల్, యేసు ప్రభు గురించి మనం ఆలోచించినట్లయితే ఆయన రక్షణ గురించి మాట్లాడాడు, కానీ రక్షణ గురించి కన్నా ఎక్కువగా దేవుని రాజ్యం గురించి మాట్లాడాడు. అదే విత్ మీ అర్థమవుతుంది నేను చెప్పేది. ఆయన పేరే రక్షణ. యాక్చువల్గా యేసు అనగా యేషువా అనగా హీబ్రూ భాషలో రక్షకుడు అని దాని అర్థం, రైట్? కానీ ఆయన యొక్క ఉపమానాలు, ఆయన యొక్క ప్రసంగాలు కానీ మనం బైబిల్ గ్రంథంలో చదివితే ఆయన రక్షణ గురించి ఎంతైతే మాట్లాడాడో దానికన్నా డబుల్ ఇఫ్ నాట్ ట్రిపుల్ దేవుని రాజ్యం గురించి మాట్లాడాడు. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఎందుకు రక్షింపబడాలంటే నువ్వు దేవుని రాజ్యంలో స్థాపింపబడాలి గనుక రక్షింపబడాలి. ఐ అండర్స్టాండ్. నువ్వు దేవుని రాజ్యంలో ఉండాలి, దేవుని రాజ్యాన్ని అనుభవించాలి కనుక నువ్వు రక్షింపబడాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మనం చూడబోయేటువంటి వర్తమానము మత్తయి సువార్త 25వ అధ్యాయం నుండి చూడబోతున్నాం. మన బైబిల్స్ తెచ్చుకుంటే అది తెరిచి అక్కడే ఉండండి.
14 నుండి 30 వచనాల వరకు మనము చూసి ఈ యొక్క వర్తమానాన్ని నేను ముగిస్తాను. 25వ అధ్యాయము 14వ వచనము, ఇట్స్ అ వెరీ వెరీ ప్రామినెంట్ ఉపమానము, ఒక మంచి ప్రాముఖ్యమైన ఉపమానముగా నేను దీన్ని భావిస్తాను. 14వ వచనాన్ని చూద్దాం, మనము చదవండి. ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అంటే ఇక్కడ యేసు ప్రభు యాక్చువల్గా పరలోక రాజ్యము ఏ రీతిగా ఉంటుందో ఆయన ఉపమానం తెలియపరుస్తున్నాడు. అంటే ఆయన పరలోక రాజ్యం ఈ రీతిగా ఉంటుందని ఒక దగ్గరేమో పులిసిన పిండి గురించి చెప్పాడు, ఇంకో దగ్గరేమో పరలోక రాజ్యం ఈ రీతిగా ఉంటుందని చెప్పి ఆయన ఉప్పు గురించి చెప్తా ఉంటాడు. యూనో, సో ఇలాగా డిస్క్రైబ్ చేస్తూ ఇంకో దగ్గర తప్పిపోయిన కుమారుడు గురించి చెప్పాడు, గుర్తుందా? సో అలాగా పరలోక రాజ్యం ఈ రీతిగా ఉంటుందని చెప్పి ఇక్కడ ఆయన మనకి వివరిస్తాడు. ఏమనంటే, ఒక మనుషుడు దేశాంతరం ఆయన ప్రయాణమై వెళ్తున్నాడు, కానీ ఆయన ఇక్కడ తన యొక్క దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే, ఈయన సాధారణమైనటువంటి వాడు కాదు, ఈయనకి కొంత ఆస్తి కలిగి ఉన్నాడు, వ్యాపారము కలిగి ఉన్నాడు, వ్యాపార నేత. అదే రీతిగా ఈయన హీజ్ అ సక్సెస్ఫుల్ మ్యాన్గా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆస్తి కలిగి ఉన్నాడంటే ఆయన సక్సెస్ఫుల్ పర్సన్ అయితేనే ఆస్తి కలిగి ఉంటాడు, లేకపోతే ఉండడు కదా. సో ఈయన ఊరెళ్దాం అనుకుని తన యొక్క దాసులను పిలిచాడనమాట. తన 3 దాసులను పిలిచి అతడు ఒక్కొక్కడికి 5 తలాంతులను, 15వ వచనంలో చూస్తాం మనం, ఒక్కొక్కడికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయినటువంటి మాట మనం చూస్తున్నాం. ఇక్కడ దాని అర్థం ఏంటంటే, ఆయన 3 దాసులను పిలిచాడు. 3 దాసులను పిలిచి ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకడికి 1 తలాంతు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే అక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి మాటను చూస్తున్నాం మనము. ఎవరి సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చినటువంటి మాటను చూస్తున్నాం. ఐ ఎంఫసైజ్డ్ మోర్ ఆన్ దిస్. ఇంకొక వర్తమానంలో దీనిపైన ఎక్కువగా దృష్టి పెట్టి నేను మీకు సామర్థ్యం గురించి చెప్పాను. కానీ ఈ యొక్క వర్తమానంలో ఇంకో వేరే అంశాల గురించి నేను కవర్ చేయాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఏంటంటే, మొట్టమొదటిగా మనందరికీ కూడా సామర్థ్యత ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు ఒకడికి 5 ఇచ్చాడు, ఒకడికి 2 ఇచ్చాడు, ఒకటి ఇచ్చాడు, కానీ ఒకడికి ఇచ్చిన వాడికి కూడా సామర్థ్యం ఉంది కదా. ఐ అండర్స్టాండింగ్. లేదంటే 5 ఇచ్చిన వాడికి ఏముంది? కాదు, ఒకటి ఇచ్చినటువంటి వాడికి కూడా ఉంది. ఎందుకంటే వాడికి 1 ఇచ్చాడు కదా. అంటే దెర్ ఇస్ సంథింగ్ ఇన్సైడ్ ఎమ్. దాని అర్థం ఏంటంటే, ప్రతి మానవుల్లో ఏదొక సామర్థ్యము ఉంటుంది, ప్రతి మానవుల్లో ఏదొక సామర్థ్యత ఉంటుంది. దాని అర్థం ఇంకొక అర్థం కూడా ఉంది. దానికి అర్థం ఏంటంటే, ఆ యొక్క సామర్థ్యత దేవునికి ఇచ్చాడు, కానీ నీవు దానిని అభివృద్ధి పరిచావా లేదా అనేటువంటిది మరలా నీ చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే దేవుడికి ప్రతి ఒక్కరికి సమానంగానే ఇస్తాడు. కానీ ఒకడి యొక్క సామర్థ్యత పెరుగుతుంది, ఒకడి యొక్క సామర్థ్యత తగ్గుతుంది. అంటే దాని అర్థము యు ఆర్ డెవలపింగ్ ఇట్ ఆర్ యు ఆర్ నాట్, బట్ యు డెఫినెట్లీ హ్యావ్ ఇట్. ఆమేన్. సో ఇంకా చూద్దాం, 16వ వచనం చదవండి. 5 తలంతులు తీసుకొని వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలంతులు సంపాదించెను. అలాగనే 2 తీసుకొని వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలంతు తీసుకొని వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టాను. ఇక్కడ 3 చూస్తున్నాం మనం. మళ్ళా 3 కేటగిరీస్. ఒకటికి ఎన్ని ఇచ్చాడండి? 1, 5, ఇంకొకటికి 2, ఇంకొకటికి 1. రైట్? అందరూ చెప్పండి, నాకు వేలు పెట్టి చూపించాలి. ఓకే, ఒకడికి ఎన్ని ఇచ్చాడు? ఓకే, 5. అందరు చూపించాడు 5. ఇంకొకటికి 2, ఇంకొకటికి 1. రైట్? సో ఎవ్రీబడి గాట్ సంథింగ్. ఇక్కడ తలాంతిని మనము ఎలా క్యాలిక్యులేట్ చేయగలము? మనకు అర్థమయ్యేటట్టు నేను కొంచెం క్యాలిక్యులేట్ చేశాను. 1 తలాంతు 32 kgలతో సమానం అనమాట ఆ రోజుల్లో. అంటే అఫ్ కోర్స్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద ఏరియా దట్ యు ఆర్ క్యాలిక్యులేటింగ్. కానీ ఈ ఐగుప్తు ప్రాంతము లేకపోతే ఇస్రాయేల్ ప్రాంతము కొంచెం వేరియేషన్ ఉంది. ఒక దగ్గర 30 ఉంది, ఒక దగ్గర 35 ఉంది, ఒక దగ్గర 33, 32 అలా ఉంది. నేను 32 kgలు తీసుకుంటున్నాను. 1 తలాంతు ఈజ్ ఈక్వల్ టు 32 kgలు. ఇక్కడ మనం దాన్ని బంగారం కింద కన్వర్ట్ చేద్దాం. 1 kg బంగారం కొంచెం క్యాలిక్యులేషన్ కష్టమవుతుంది కాబట్టి 1 గ్రాము మనందరూ తెలుసు. 1 గ్రాము యొక్క బంగారం విలువ ఎంత? 10,000 దగ్గర 10,000 దగ్గర ఉంది. ఆడవాళ్ళకైతే బాగా తెలుస్తుంది. ఓకే, మగవాళ్ళ వ్యాపారం చేసే వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది. సో 1 గ్రాము 10,000 అంటే కేజీ ఎంత అండి? సులభం చేసేస్తాను, 1,00,00,000 రూపాయలు. సింపుల్. ఇప్పుడు 1 గ్రాము 10,000 అంటే కేజీ 1,00,00,000.
ఓకే, సో 1,00,00,000 రూపాయలు ఒకడికి ఇచ్చాడు, ఒక తలాంతు. ఇంకొకడికి ఎన్ని అంటే ఎంత? 5 తలాంతులు ఇచ్చాడంటే ఎన్ని కోట్లు ఇచ్చాడు? 5 కోట్లు. 2 తలాంతులు ఇచ్చాడంటే సింపుల్. ఓకే, సో ఒకడికి 1 కోటి, ఒకడికి 2 కోట్లు, ఒకడికి 5 కోట్లు ఇచ్చాడనమాట. ఈ యొక్క కోట్లు ఇచ్చిన తర్వాత ఈయన ఏం చేశాడంటే వెళ్ళిపోయాడు. ఈయన చక్కగా మీరు ఇచ్చాడు, మీరు తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఓరే, ఇప్పుడు 19వ వచనం మనం చూద్దాం. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలంతులు తీసుకొనిన వాడు మరి 5 తలంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలంతులు సంపాదించుతున్నానని చెప్పాను. అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. 22 అలాగే 2 తలంతులు తీసుకొనిన వాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలంతులు అప్పగించితివే, అవియు గాక మరియు 2 తలంతులు సంపాదించుతున్నానని చెప్పాను. అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే 5 తలాంతులు కలిగిన వాడు ఎన్ని చేశాడు? ఇంకొక 5, అంటే టోటల్గా 10 ఉంది. 2 తలాంతులు కలిగిన వాడు ఇంకొక 2, అంటే ఎగ్జాక్ట్ సేమ్. మనము పర్సంటేజ్ వైజ్ చూస్తే ఇద్దరు 100% కదా, కానీ ఇద్దరికి చిన్న వ్యత్యాసం ఉంది. ఇప్పుడు 5ని ఇంకొక 5 చేయడం వేరు, 2ని 2 చేయడం సులభం, 5ని 5 చేయడంతో కంపేర్ చేస్తే. ఇంకా మీకు అర్థం కావాలంటే, ఇప్పుడు 100కి 35 మార్కులు వస్తే పాసు, వాడు 100% ఇంక్రీజ్ చేశాడు, అంటే ఎంత? 70. వీడికి 70 మార్కులు వచ్చింది, ఇప్పుడు వెరీ గుడ్, సూపర్ అనుకుందాం. కానీ ఇంకొకటికి 95 మార్కులు వచ్చాయి ముందు, ఈసారి వాడికి 97 వచ్చాయి. ఎన్ని మార్కులు పెరిగాయి? 2. కానీ ఎవడ ఎక్కువ కష్టపడ్డాడు? రెండో వాడు. ఎవరికైతే 95 నుండి 97 వచ్చిందో, అర్థమైందా మీకు? ఎందుకంటే ఆ స్మాల్ డిఫరెన్స్ ఈజ్ అ మేజర్ డిఫరెన్స్. అంటే మనం పైకి వెళ్ళే కొద్దీ చిన్న చిన్న ఎదుగుదల చాలా వ్యత్యాసము కలుగజేస్తుంది. సో రైట్, సో ఇక్కడ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఇంకోటి, ఇద్దరికీ కూడా దేవుడు ఒకే మాట చెప్పాడు, అంతేనా? చూడండి, బలా నమ్మకమైన మంచి దాసుడా ఏమన్నాడు? నీవు ఈ కొంచెంలో నమ్మకంగా, ఇద్దరికి అదే మాట చెప్పాడు. ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, దా నా దగ్గర రా, అందరు కలిసి మనము సెలబ్రేట్ చేసుకుందాం అన్నాడు. కమాన్, లెట్స్ సెలబ్రేట్. దాని అర్థం ఏంటో తెలుసా? గాడ్ డజంట్ ఎక్స్పెక్ట్ యూ టు కంపీట్ విత్ అదర్స్. నీవు ఇతరులతో పోటీ పడాలని చెప్పి దేవుడు ఆశించడు. మరి ఏం ఆశిస్తున్నాడు? నీవు ఏదైతే కలిగి ఉన్నావో దానిలోనే నీవు శ్రేష్టమైనది ఇవ్వమని దేవుడు ఆశిస్తున్నాడు. హల్లెలూయా, అర్థమైందా మీకు? సో కానీ మనం ఏం చేస్తున్నామంటే, వీఆర్ ఆల్వేస్ ఫాలోయింగ్ ఇన్ దిస్ ట్రాప్. మనం ఏ ట్రాప్లో పడిపోతున్నామంటే, ఎప్పుడు మనం ఇంకొకరితో పోటీ పడాలి అనేటువంటి నైజంలో పడిపోతున్నాం. అందుకే కదా మనం ఎప్పుడు కూడా మన పొరుగువాడితోనే కంపేర్ చేసుకుంటాం. చిన్నప్పుడు మన తల్లిదండ్రులు కూడా మనల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేశారు. ఎవరు? మీ కజిన్స్, మీ బ్రదర్స్, మీ ఫ్రెండ్స్, మీ క్లాస్మేట్స్. అదే మనకు అలవాటు అయిపోయి, ఓహో నేను వీడికన్నా బెటర్గా ఉండాలి, నేను వీడికన్నా బెటర్ చేయాలి. ఆ యొక్క నైజం, ఇట్స్ అ ట్రాప్ దట్ యు ఫాల్ ఇన్ టు. అది ఒక ట్రాప్. అది ఎందుకో తెలుసా? నువ్వు ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకోవడం ప్రారంభిస్తావో, నువ్వు ఎవరికన్నా శ్రేష్టమైనటువంటి వాడిగా మారగలవు అవతల వ్యక్తికి. బట్ దట్స్ నాట్ వాట్ గాడ్ వాంట్స్ యూ టు డూ. దేవుడు నీకు ఒక యునీక్ టాలెంట్, ఒక యునీక్ కేపబిలిటీ ఇచ్చాడు, అది వానికి ఇవ్వలే. అందుకే దేవుడు ఇద్దరికి ఒకే మాట చెప్పాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, రా మన పండగ చేద్దాం అన్నాడు. రా మనం సెలబ్రేట్ చేద్దాం, నీ విక్టరీ, ఈయన విక్టరీ, ఇద్దరిని సెలబ్రేట్ చేస్తున్నాడు. ఆయన ఓహో అవునా, ఆయన చూడు 5కి 5 తెచ్చాడు, నువ్వేంటి 2కి 2 తెచ్చావు అనలే. దాని అర్థం ఏంటంటే, గాడ్ నెవర్ కంపేర్స్ యూ విత్ అనదర్. ఆమేన్. ప్రక్కకి తిరిగి చెప్పండి, ఇతరులతో పోల్చుకోవద్దని చెప్పండి. ఇప్పుడు ఇంకొకరి వైపు తిరిగి చెప్పండి, నీవు ప్రత్యేకము అని చెప్పండి. ఓహో వాడు కారు బాగుంది, వద్దు వద్దు.
వెన్ యూ స్టార్ట్ కంపేరింగ్, దట్స్ వేర్ యూ యాక్చువల్లీ ఫాల్ ఇన్ టు అ ట్రాప్. నువ్వు ఎప్పుడైతే పోలుస్తూ ఉంటావో ఇతరులతో. ఓకే, చూద్దాం ఇంకా 24వ వచనం. తరువాత ఒక తలంతు తీసుకుని వాడును వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయి వాడు. ఈయన మనోడే ఎవడో ఈయన. ఓకే, తర్వాత ఒక తలాంతు తీసుకునే చోట నీవు విత్తని చోట కోయి వాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైనా కఠినుడు అని నేను ఎరుగుదును. నీవు విత్తని చోట కోయువాడువు, చల్లని చోట పంట కూర్చుకుని వాడవని కఠినవాడువని నేను ఎరుగుదును అన్నాడు. సూపర్ అసలు ఇదే. గనుక నేను భయపడి తలాంతును భూమిలో దాచిపెట్టి తిని. నేను భయపడి వెళ్ళి తలాంతులను భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది, తీసుకో అని చెప్పాడట. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తని చోట కోయువాడనా, చల్లని చోట పంట కోర్చుకుని వాడనా అని ఎరుగుదువా అని ఆయన అడుగుతాడు. దిస్ ఇస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఈయన ఏమని పిలిచాడు? ఆ యొక్క దాసుడిని ఏమని పిలిచాడు? ఆ యజమానుడు ఏమని పిలిచాడు? చెడ్డ దాసుడా, సోమరివైన చెడ్డ దాసుడా. అది మిస్ అయ్యాం మనం. ఏం దాసుడు అండి ఈయన? మామూలు దాసుడు కాదు ఈయన, సోమరివైన చెడ్డ ఇక్కడ దేవుడు కొన్ని గుణాలతో ఆయన్ని పిలుస్తున్నాడు. చెడ్డవాడు ఒకడు, సోమరివాడు ఒకడు, రెండు. దిస్ టూ. ఈ యొక్క చెడ్డవాడు సోమరివాడు అవుతాడు, సోమరివాడు చెడ్డవాడు కూడా అవుతాడు. సోమరిపోతులను ఎప్పుడైనా చూస్తే మనం, వాళ్ళు ఎప్పుడు కూడా పక్కా వాళ్ళ మీద పడి ఏడుస్తారు. ఎలాగా తెలీదు మీకు? చెప్తా. పాస్టర్ గారు, ఎప్పుడు నుండో ప్రార్థిస్తున్నానండి, కానీ ఆ ప్రమోషన్ రావట్లే. ఎందుకు రావట్లే? ప్రార్థన చేస్తున్నానండి, నా సమాధానం ఏంటో తెలుసా? అందుకే రావట్లే. సోమరివై ప్రార్థన చేస్తున్నావేమో ఒకసారి గమనించు. వై? బికాజ్ దట్స్ ఆల్ యూ బిన్ డూయింగ్. నువ్వు చేస్తుంది అదే. ఆర్ యూ వర్కింగ్ టువర్డ్స్ ఇట్? నో, ఐఎమ్ ప్రేయింగ్ టువర్డ్స్ ఇట్. హలో, దాని అర్థం ఏంటో ఇంకొక అర్థం కూడా ఉంది, జాగ్రత్తగా గమనించండి. ఇది దేవుడు నీకు ఏదైనా ఇస్తే దాని నుండి నువ్వు ఇంకేదైనా చెయ్యాలి అని ఆశించేవాడు. ఇంకొద్దిసేపట్లో ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇట్ అ లిటిల్ మోర్ డీప్, బట్ క్రింద వచనాలు కూడా చూద్దాం, అప్పుడు మనము దాని యొక్క అర్థాల్లోకి వెళ్దాం. 27వ వచనం. అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందునే అని చెప్పి ఆ తలంతులను వాని యొద్ద నుండి తీసివేసి 10 తలంతులు గలవానికి ఇయ్యుడి. ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతు అంటే నేను ఇచ్చినటువంటిది కనీసం వడ్డీగానే చెప్పొచ్చు కదా. అంటే సింపుల్గా చెప్పాలంటే బ్యాంకులోనే ఇవ్వచ్చు కదా. వడ్డీ వస్తుంది, 4% వస్తుంది, 2% వస్తుంది, 1% అయినా వస్తుంది, ఏదో వస్తుంది. ఎందుకు చేయలేదు? ఐ అండర్స్టాండింగ్. గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ you to increase the value of what he has already given to you. నీకు ఏదైతే ఇచ్చాడో దాని యొక్క విలువను నువ్వు అభివృద్ధి పరచాలి అనేటువంటి ఆశతో దేవుడు నీకు ఇచ్చాడు. కానీ మనము సోమరి వాళ్ళలాగా చక్కగా, ఈయన తెలుగులో ఏమనుంటుందంటే, ఇంకొక వర్షన్లో ఏమనుంటుంది, ఆయన చక్కగా గొయ్యి తవ్వేసి దాంట్లో పూడ్చిపెట్టేసాడట, దాన్ని దాచిపెట్టాడట తలాంతుని. ఓకే, ఇక్కడ చూడండి, ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయ్యుడి. ఎందుకు 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 ఎందుకు? అయ్యో పాపం కదా. అయ్యో, మనమైతే అలాగనుకోండి, అయ్యయ్యో పర్లేదులేండి, పాపం లేండి. గాడ్ డజంట్ వర్క్. దేవుడికి అలా ఎన్ని వర్తించు నువ్వు అనుకుంటున్నావు. దేవుడు కరుణామయుడు, కృపగలిగిన వాడు. కానీ దేవుని రాజ్యం విషయాలకు వచ్చేసరికి మాత్రం అదే ఇదే. అయ్యి అండర్స్టాండ్. అందుకే చెప్తున్నా, దేవుడు నిన్ను రక్షిస్తాడు.
దేవుడిని కాపాడుతాడు. కానీ దాని తర్వాత దేవుని యొక్క నియమాలు నువ్వు పాటించకపోతే, దేవుని యొక్క ఆజ్ఞల్లో నువ్వు జీవించకపోతే, యు ఆర్ గోయిన్ టు బి బ్రోక్. ఎందుకు ఇలాగంటున్నాడు చూద్దాము. ఒక ఆజ్ఞ ఉంది, అందుకే ఇలాగన్నాడు. 29 వచనం చూడండి. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపట చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునెను. You know, many of us are in that situation. అనేక మంది మనము అదే పరిస్థితుల్లో ఉన్నాం. ఏంటది ఆ నరకము? నువ్వు ఇక్కడ అనుభవిస్తున్నావు. ఏంటి ఆ నరకము? ఇబ్బంది. ఉదయం లెగిస్తే ఎందుకు లెగుస్తున్నాను అని చెప్పే ఇబ్బంది. నువ్వు పనికి వెళ్తున్నప్పుడు సంతోషం లేదు, పని చేస్తున్నప్పుడు సంతోషం లేదు, స్నేహితులు లేరు, స్నేహితులు ఉన్నా సరే వాళ్ళు లేనట్టే అనిపిస్తున్నారు. దట్స్ వాట్ ఈస్ హెల్. అదే కదా నరకం. Monday morning doesn't feel like a Monday morning. Friday night doesn't feel like a Friday. ఎందుకో తెలుసా? శుక్రవారం వచ్చేస్తే అయ్యా బాబాయ్ మళ్ళీ సోమవారం వస్తుందని ఏడుస్తున్నావు. సోమవారం వచ్చేసిందని చెప్పి మళ్ళీ సోమవారం వచ్చిందని ఏడుస్తున్నావు. సోమవారం ఉదయం ఏమో సరే చెప్పాను కదా, కోళ్ళన్నింటిని బంధించేసినటువంటి ఆ యొక్క వ్యాన్లో కూర్చోబెడతారు కదా, అలాగా మనందరం కూడా బస్ ఎక్కేసి వెళ్తున్నాం. దట్స్ ఆ సిచ్యువేషన్. ఇక్కడ ఎందుకు ఆ ఒక్కడి దగ్గర నుంచి ఉన్నటువంటి ఆ యొక్క ఒక్క తలాంతు కూడా తీసేసి ఈ 5 సంపాదించినటువంటి వాడికి ఎందుకు ఇవ్వమన్నాడంటే, కలిగిన ప్రతి వానికి, అందరు చదవాలి ఇది ఏంటది, కలిగిన ప్రతి వానికి, తర్వాత లేని వాని యొద్ద నుండి వానికి. ఇప్పుడు అర్థమైందా? ద ప్రిన్సిపల్ ఇన్ విచ్ గాడ్ వర్క్స్. దేవుడు పనిచేసేటువంటి నియమం ఎలా ఉంటుందంటే, ఎవరైతే కలిగి ఉంటారో వాడికి ఇంకా ఇవ్వబడుతుంది. ఎందుకో తెలుసా? వాడు ఏదైతే కలిగి ఉన్నాడో దానిని వాడు నిర్వహించగలుగుతున్నాడు గనుక హీఈస్ ఏబుల్ టు మేనేజ్ ఇట్, హీఈస్ ఏబుల్ టు బిల్డ్ ఇట్, హీఈస్ ఏబుల్ టు మల్టిప్లై ఇట్. అందుకే వాడికి ఇంకా ఇవ్వండి అంటున్నాడు. కానీ ఎవడైతే కలిగి లేడో దాని అర్థం ఏంటో తెలుసా? వాడికి ఇచ్చినటువంటిది ఒకటిని కూడా చాలాసార్లు లెట్స్ గో ఇంటు ద ప్రిన్సిపల్ ఆఫ్ పావర్టీ. ఓకే, పావర్టీ ట్రాప్ ప్రిన్సిపల్లోకి వెళ్దాం. పేదరికం హెచ్చించే నియమం ఏంటి అంటే, మొట్టమొదటి నియమము, నువ్వు దాని తటస్థును నిర్వహించడానికి ప్రయత్నిస్తూ ఉంటావు అంతే. నువ్వు దాన్ని ప్రయత్నిస్తే దాన్ని కోల్పోయినట్టు. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్, నేను బ్రదర్కి నేను ఒక 10 lakhs ఇచ్చాను. ఓకే, ఇప్పుడు 2010లో 10 lakhs ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఎంత? 2025, 15 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఆ బ్రదర్ కానీ 10 లక్షలు అలాగ బ్యాంకులో పెట్టి దాస్తే, ఎందుకంటే ఆయన బ్యాంకర్, అందుకే చెప్తున్నా. ఓకే, 10 లక్షలు బ్యాంకులో పెట్టి దాస్తే దాని విలువ పెరిగినట్ట కోల్పోయినట్ట? పెరిగినట్టు కాదండి, కోల్పోయినట్టే కదా. అది 10 లక్షలుగా ఉంచితే 15 సంవత్సరాలు పోయాయి. 10 లక్షలు ఎలా అవుతుంది? ఇన్ఫ్లేషన్ 8%. తీసేయండి 10 లక్షలు ప్రతి సంవత్సరం. సరే, మీకు లెక్కల కోసం ఈజీగా 10% చేద్దాం. ఓకే, ప్రతి సంవత్సరం 10% తీసేస్తే 10 లక్షలు ఉండి ఎంత అవుతుంది 10 సంవత్సరాలకి? 10 lakhs 10%, 10,000, 9,90,000. అలా లెక్కేసుకుంటూ వెళ్ళిపోండి, 1,00,000 పోద్ది. 10 లక్షలు ఎంత అయింది ఇప్పుడు? మనం చేసేది ఏంటంటే, మనం ఏదైతే మనం కలిగి ఉన్నామో దాన్ని మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాం. పేదవారు చేసేది అదే. దే ట్రై టు మెయింటైన్ వాట్ దే హ్యావ్, బట్ దే నెవర్ ట్రై టు గ్రో ఇట్. అది మన విశ్వాసం కూడా అవ్వచ్చు. మనము అప్పట్లో చేసినటువంటి పని గురించి చెప్తా ఉంటాం, కొత్తగా ఏం చేయం. దాన్ని మనం కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాం, నూతనంగా ఏం ప్రయత్నించాం. దాని అర్థం ఏంటో తెలుసా? యు ఆర్ లూజింగ్ ద వాల్యూ దట్ యు హ్యావ్ క్రియేటెడ్. మనము ఆ యొక్క తటస్థును మనం మెయింటైన్ చేస్తున్నాం. వి ట్రై టు మెయింటైన్ ఇట్.
ఈ ఒక్క తలాంతు పొందుకున్నవాడు అదే చేశాడు కదా, అదే కదా చేశాడు. వాడు మెయింటైన్ చేశాడు, అందుకే తవ్వేసి దాచిపెట్టాడు. ఎందుకు? పోతుందేమో. వి ట్రై టు మెయింటైన్. ఆయన భయపడ్డాడు. ఆయన ఎందుకు భయపడ్డాడంటే, అమ్మో పోతాదేమో అని భయపడ్డాడు. ద ఫియర్ ఆఫ్ లూజింగ్ ఇట్. పేదవారు, పూర్ పీపుల్, దే ఆల్వేస్ ఫియర్ దట్ దే మైట్ లూజ్ ఇట్. దట్స్ ద పూర్ పీపుల్ మెంటాలిటీ. పేదవాని యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, అది పోతుందేమో అని భయపడతాడు. వెల్, నువ్వు ఆల్రెడీ స్కామ్ అయిపోయావు, అందుకే ఇప్పుడు పేదవాడిగా ఉన్నావు. ఇంకా దానికన్నా ఏం స్కామ్ అయిపోగలవు? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. అయ్యో ఇది పని చేయదేమోనండి, ఇది నాకు ఒకటే ఉంది, ఆ ఒకటి కూడా పోద్దేమో. నేను నీ గురించి మాట్లాడట్లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద పర్సన్ బిహైండ్ యూ. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యూ. ద పీపుల్ అంటే జాగ్రత్త గమనించిన ఈ మాట, ఎవరి దగ్గర అయితే కలిగి ఉంటుందో వారికి ఇంకా అధికంగా ఇవ్వబడుతుందంట. ఎందుకంటే వారి దగ్గర కలిగి ఉండే దానికి వారు ఆ యొక్క ట్రాక్ రికార్డ్ చూపించగలిగారు. హల్లెలూయా. నీ యొక్క హిస్టరీ ఏం చెప్తుంది? భయపడుతున్నావా? నీకు విషయం చెప్పనా, ధనవంతులు ఎప్పుడు కూడా వాళ్ళు కోల్పోతారా అని భయపడరు. ఎందుకో తెలుసా? వాళ్ళకి కారే, జ్యువెలరీయే, అది వాళ్ళ ప్రాణం కాదు. మళ్ళీ చెప్తున్నాను, కలిగి ఉండేటువంటి వారికి, ఉదాహరణకి నాకు స్విఫ్ట్ ఒకటే, బెంజ్ ఒకటే, రెండిట్లో కూర్చుంటా. రెంటెడ్ హౌస్ ఒకటే, సొంత ఇల్లు ఒకటే, రెండిట్లోనే నివసిస్తా. ఎందుకో తెలుసా? నా ఊపిరి ఉన్నంత వరకు నేను కోల్పోయింది మళ్ళా సంపాదించగలను. ఆ వస్తువులు నా ప్రాణం కాదు. కమ్ ఆన్ చర్చ్, అర్థమైందా? ఆ వస్తువులు మన ప్రాణం కాదు. మనము చేసేటువంటిది ఏంటంటే, ఆ వస్తువులను మన ప్రాణంగా చేసేసుకుంటున్నాము. దట్స్ ద రీజన్ వై యూ ఫియర్ ఆఫ్ లూజింగ్ ఇట్. అందుకే అది పోతుందేమో అని భయపడుతున్నాం. పోతాదేమో అని భయపడతా ఉంటే ఎప్పటికీ నువ్వు వాటిని వినియోగించలేవు. అంటే ఒక ప్రశ్న అడుగుతాను, కార్ని తినేయగలవా? తినలేవు. ఎంత సంపాదించినా తినేది ఒక కంచంలో ఒక్క 4 ముద్దలు. ఇల్లుని పీల్చేసుకోగలవా శుభ్రంగా లోపలికి? లేదు. అది అద్దిల్లైనా సొంతిల్లైనా అదే నేడిచ్చేది. నీకు కావాల్సిందల్లా ఎంతో తెలుసా? ఒక 4x6 అడుగులు బెడ్ ఉంటే సరిపోద్ది. ఆమేన్. నా విషయం ఏంటంటే, ఆ యొక్క వస్తువులు పోతే నీ ప్రాణం పోయినట్టు కాదు. నో, మనం అదే అపోహలో బ్రతుకుతున్నాం. ఆ వస్తువులు పోతే మన ప్రాణం పోయినట్టు కాదు. నువ్వు ఆ యొక్క వస్తువులు పోతే సమస్తం పోయినట్టు కాదు. నీకు ఆ యొక్క వస్తువులు పోతే ఏదో పోయినట్టు కాదు. నీవు ఉన్నంత వరకు ఏది నీవు కోల్పోలేదు. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి అక్కడ. నీవు ఉన్నంత వరకు ఏది కోల్పోలేదు. నీ ఉన్నంత వరకు నీ ఊపిరి నువ్వు శ్వాస పీల్చుకున్నంత వరకు యూ హ్యావ్ నాట్ లాస్ట్ ఇట్. యూ థింక్ యూ లాస్ట్ ఇట్, యూ డిడ్ంట్. ఆమేన్. నీవు కోల్పోయావని నువ్వు అనుకుంటున్నావు. దట్ ఈస్ ద అపోహ. అదే అపోహ. నువ్వు కోల్పోలేదు, నువ్వు ఓడిపోలేదు, టెంపరీగా ఓడిపోయావంతే. ఆమేన్. ఏమండి, సామెతల్లో ధనవంతుని ఆస్తి వాడికి ఆశ్రయపట్నము, దరిద్రుని పేదరికము వాడికి నాశనకరమైనటువంటి మాటను చూస్తున్నాం. గుర్తుందా? ఐ థింక్ 24 అనుకుంటా. చూడండి, జాగ్రత్త గమనించండి. అంటే నువ్వు అభివృద్ధి పరచబడతా ఉంటే నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. ఎందుకు ఈ యొక్క మాట చెప్తుంది? ఇంకొక మాట కూడా చూస్తాం మనము అదే సామెతల గ్రంథంలో 14వ అధ్యాయం 20వ వచనం అనుకుంటా. ఒకసారి చదవండి ఎవరైనా తీసి. 14వ అధ్యాయం 20వ వచనము. దరిద్రుడు దరిద్రుడు వాడు పొరుగువానికి అసహ్యుడు.
మనం అది చదివి రివర్స్ ఆలోచిస్తున్నాం, అయ్యయ్యో పాపం అండి. నువ్వు ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు అర్థమవుద్ది. ఐ యు అండర్స్టాండింగ్ సంథింగ్? ఇది రాసింది ఎవరో తెలుసా? సొలొమోను, ద వైజెస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్. రైట్. ఈ యొక్క పేదరికం యొక్క ఆలోచన ఏంటో ఒకసారి చూద్దాం, అప్పుడు మనకు అర్థమవుతుంది దాని నుండి ఎలా బయటపడగలము. మొట్టమొదటిది, పనివాడు తన యజమానుణ్ణి తప్పుగా అర్థం చేసుకున్నాడు. పనివాడు తన యొక్క యజమానుని తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఎందుకు? ఏమన్నాడు? ఆ పనివాడు యజమానుడి గురించి ఏమన్నాడు? నీవు విత్తని చోట కొయ్యవాడువు, చల్లని చోట పంట కూర్చుకునేవాడువు, నీవు కఠిన హృదయుడువు అన్నాడు. నీవు కఠినుడువు. అరే, అంత కఠినుడిగా ఉంటే తన యొక్క ఆస్తి నీకు ఇస్తాడా? థింక్ అబౌట్ ఇట్. అంత కఠినుడిగా అయితే మీకు విషయం చెప్పనా, దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద రిప్లికేషన్ ఆఫ్ గాడ్. ఇక్కడ యేసుప్రభు పరలోక రాజ్యం గురించి చెప్తున్నాడంటే దేవుని గురించి చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు ప్రతి ఒక్కడికి తలాంతులు ఇస్తాడు, దేవుడు ప్రతి ఒక్కడికి సమానంగా ఇస్తాడు. కానీ నీవు నీ యొక్క తలాంతుతో ఏం చేస్తున్నావు? నీవు దేవుని దూషిస్తున్నావేమో. దేవా, నువ్వు నన్ను అంబానీ కుటుంబం ఎందుకు పుట్టించలేదు? దేవా, నీ నీకు విషయం చెప్పనా, దేవుడు నీ పేదరికంలో పుట్టించాడంటే దాని అర్థము పేదరికాన్ని జయించగలిగే సామర్థ్యత నీకు ఇచ్చాడు గనుక పేదరికంలో పుట్టించాడు. ఐ అండర్స్టాండింగ్ ఇట్. కానీ నువ్వేమనుకుంటున్నావు తెలుసా? దేవుడిని పేదరికంలో పుట్టించాడు, పేదరికంలో పుట్టించాడు, పేదరికంలో పుట్టించాడు. హలో, గొర్రెల కాపరిని రాజుని పిలిచాడు దేవుడు. మంద కాచుకుంటున్నటువంటి ఆ యొక్క మందపు నోరిని ఇశ్రాయేలు విడిపించే నాయకుడని పిలిచాడు దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరు, యు ఆర్ జడ్జింగ్ గాడ్ ద రాంగ్ వే. ఆ యొక్క యజమానుణ్ణి నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. దట్ ఈస్ ద ఫస్ట్ మిస్టేక్ దట్ యు ఆర్ డూయింగ్. ద ఫస్ట్ మిస్టేక్. కొంతమంది దేవుడి గురించి ఏమనుకుంటారో తెలుసా? దేవుడు చాలా కోపిష్టండి, ఆయన నేను ఎప్పుడు తప్పు చేస్తానా అని చెప్పి ఆయన గడ్డం పట్టుకొని కాచుకుంటా ఉంటాడు. నేను తప్పు చేసిన వెంటనే, రే నువ్వు తప్పు చేసావు పదా నేను నరకం చూపిస్తాను. అంత సీన్ లేదు. God is a generous God. Hallelujah. ఆయన సాత్వికుడు. ఆయన కోపం వెంటనే రాదంట. He is slow to anger అని ఉంటుంది. ఆమె ఆయన నిదానంగా ఆయన ఆచితూచి నీకు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. నీవు ఊహించు వాటికంటే అడుగు వాటికంటే అత్యధికముగా దయచేసేవాడు. హల్లెలూయా. మరి అటువంటి ధారాళ హృదయంగా ఉండేటువంటి దేవుణ్ణి నువ్వు ఎలా అనుకుంటావు? అలాగా చాలా భయం అండి. మూడోవాడు అదే చెప్పాడు, నాకు చాలా భయమండి దేవుడు అంటే. యజమానుడి కోల్పోతానేమో. రెండవ నియమం ఏంటంటే తనకి ఇవ్వబడిన వనరులు తాను తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఆయనకి అప్పగింపబడినటువంటి ఆ యొక్క ఒక్క తలాంతును ఆయన తప్పుగా అర్థం చేసుకున్నాడు. కొంతమంది ఏమని ఆలోచిస్తారంటే, వాడు లక్కీ అండి, వాడికి 5కి 5 వచ్చాయి లక్కీ, వీడికి 2కి 2 వచ్చాయి లక్కీ, మరి నీకు 1కి 1 ఎందుకు రాలేదు? నేను అన్లక్కీ. ప్రపంచం అంతా లక్కీ, నువ్వు అన్లక్కీ. లక్కీ ఫెలో. ఏమన్నా ఎన్నిసార్లు లక్కీ ఫెలోస్ అవుతారండి? ప్రతిసారినా? అండ్ ప్రతిసారి నువ్వు దురదృష్టవంతుడు. చెప్తాం కదా, నా రాత ఏసరి ఈ డైలాగ్, నా రాతి నా కర్మరా బాబు. వి ఆల్ హ్యావ్ సెడ్ దాట్. ఓ 5, వాడు టాలెంట్ అండి, వాడు టాలెంటెడ్ ఫెలో, నువ్వు బద్దకిస్ట్ ఫెలో. అంతే తేడా. అర్థమవుతుంది మీకు? ఇట్స్ నాట్ అబౌట్ టాలెంట్, ఇట్స్ అబౌట్ వాట్ యూ హ్యావ్. నీవు ఏం కలిగి ఉన్నావో, తలాంతుల గురించి కాదు అక్కడ. నో, గాడ్ హస్ గివెన్ ఎవ్రీబడి. కొంతమంది ఏమంటారు, నేను ఆయనలా పాడగలిగితే. నువ్వు పాడగలవు ప్రయత్నిస్తే. అంటే అంటావు, రాదు. ప్రయత్నిస్తే వస్తుంది. ఏమిస్తే? కొంచెం గట్టిగా
నేను ఆయనలా మాట్లాడగలిగితే, ఆయనలా మాట్లాడగలవు. ఆయన పెట్టిన ఎఫర్ట్స్ చూడాలి కదా. పాస్టర్ గారు మీరు చాలా బాగా మాట్లాడతారు పాస్టర్ గారు, అసలు దేవుడు మీకు న్యాచురల్ టాలెంట్ ఇచ్చాను కొంతమంది చెప్తూ ఉంటారు. నిజంగా చెప్తున్నాను, కొంతమంది చెప్తూ ఉంటారు న్యాచురల్ లేదు ఏమీ లేదండి, దేవుడు నాకు ఇచ్చిన దాన్ని నేను దాన్ని అభివృద్ధి పరిచాను అంతే. ఎన్ని గంటలు కూర్చుంటాం తెలుసు ఒక్క వాక్యం సిద్ధం అవడానికి. మొన్న నాకు ఎడ్యుకేషన్ స్లాట్ అని చెప్పి 4 నిమిషాలు ఇచ్చారు. 4 నిమిషాలు 4 గంటలు కూర్చున్నాను. ఏంటండి 4 నిమిషాలకి 4 గంటలు కూర్చొని నేర్చుకున్నాను. అంత టైం పెడతావా? ఖచ్చితంగా అవుతావు. ఇంకొంతమంది సోదరమణులు నాకు కొంచెం హైట్ ఉంటే, ఇంకొక అంగుళం దేవుడు ఇచ్చిండుంటే పట్టుకోలేమమ్మా అని అనుకుంటాం మనం. అంత లేదు. ఇంకొంచెం తెలుపండి, కొంచెం. అవన్నీ ఎవరి మాటలో తెలుసా? బద్ధకిష్ట మాటలు, బద్ధకస్తుల యొక్క మాటలు అయ్యే. ఇట్ ఈస్ ఆల్ బద్ధకిష్ట మాటలు. వాడు లక్కీరా, వాడు నాన్న వాళ్ళకి బైక్ కొనిచ్చాడు అందుకే అలా తిరిగి. మీ నాన్నకి బైక్ కొనిచ్చే స్తోమత ఇవ్వలేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ అంతటా నీవే బైక్ కొనుక్కోగలవు అని దాని అర్థం. చప్పట్లు కొట్టండి. కొంతమంది అంటూ ఉంటారు, పాస్టర్ గారు మీకేంటి పాస్టర్ గారు మంచి స్కూలింగ్ చదివారు, మంచి అంత సీన్ లేదండి. నా ఇంటర్మీడియట్ ఫీజు చెప్తే షాక్ అవుతారు. నా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 2000, సెకండ్ ఇయర్ 3000. స్కాలర్షిప్ మెరిట్లో అనుకోవద్దు, మళ్ళీ దాని ఫీజే అంత. ఆల్మోస్ట్ ఈక్వల్ టు గవర్నమెంట్ కాలేజ్. ఫ్రీ అది, ఇది ఫ్రీ కాదు. అర్థమైంది ఇప్పుడు? that's exactly what I was. అదేంటి మీరు అప్పుడు అలా ఉన్నారా, మరి ఇప్పుడు ఇలాగ అయిపోయాను అంతే. ఆటోమేటిక్గా అయిపోయినా కాదు, ప్రయత్నించాను. ఏమించాను? ఇల్లు లేనటువంటి పరిస్థితి నాకు తెలుసు, ఇల్లు కలిగి ఉండే పరిస్థితి తెలుసు, రెంట్ కట్టుకోలేనటువంటి పరిస్థితి కూడా నాకు తెలుసు. రెంటే కాదు కదా, సొంత ఇల్లు కొనుక్కొని ఇంకొక ఇల్లు కొనుక్కునేటువంటి పరిస్థితి కూడా దేవుడు అనుగ్రహించాడు. ఎందుకు? లక్కీ ఫెలో కాదు. మీరు అనుకుంటున్నారు లక్కీ అని. కాదు. వాడు చదువు ఉండుంటే, వాడి సంస్కారం ఉండుంటే. కాదు నాయనా, కాదు. దేవుడు నీ జీవితంలో కొన్ని కష్టాలు పెట్టాడంటే దాని అర్థము నువ్వు ఆ కష్టాల్ని అధిగమించగలవు గనుకనే ఆ యొక్క కష్టాలు నీ జీవితంలో వచ్చాయి అనేటువంటి ఆ యొక్క సిద్ధాంతాన్ని నేను నమ్మాలి. హల్లెలూయా. ఆ యొక్క కష్టాల్ని నువ్వు జయించగలవు, ఆ యొక్క కష్టాలు నువ్వు అధిగమించగలవు. యూ కెన్ ఓవర్కమ్ దోస్ ప్రాబ్లమ్స్. దట్ ఈస్ ద రీజన్ వై యూ హ్యావ్ దోస్ ప్రాబ్లమ్స్. ఇశ్రాయేలు ఏమనుకున్నారు? ఇశ్రాయేలీలు కానాన్ దేశం, వాగ్దానం చేయబడినటువంటి దేశానికి వెళ్తున్నారు. 12 మందిని పంపించాడు, స్పైస్ని. కొంతమంది వచ్చారు వెనక్కి తిరిగి వచ్చి, అయ్యా మేము వాళ్ళ దృష్టిలో మిడతల్లా కనబడుతున్నామని చెప్తున్నారు. నేను అక్కడ ఉండుంటే ఒక ప్రశ్న అడిగేవాడిని, ఎలా తెలుసు మీకు? వాళ్ళతో మాట్లాడారా? లేదు, మాట్లాడలేదండి, కానీ మేము అనుకుంటున్నాం. అంటే ఎవరు అనుకుంటున్నారు మిడతల్లా ఉన్నారని? వీళ్ళే. దాని అర్థం ఏంటో తెలుసా? వేరేవాడు మన గురించి అనుకోకపోయినా నీవు నీ గురించి అనుకుంటే అదే ఒక బంధకము. ఇంకో విషయం చెప్పనా? అదే అన్నిటికన్నా భయంకరమైనటువంటి బలమైన బంధకము. యు థింక్ లో ఆఫ్ యువర్ సెల్ఫ్. ఎవరో చెప్పనవసరం లేదు, నీకు నువ్వు అనుకుంటావు. నిన్ను నీవే కించపరుచుకుంటావు. వాళ్ళకేనండి, మాకు కాదు, వాళ్ళు వేరు మేము వేరు. హలో, ఎవరు అనుకుంటున్నారు అదే? యు ఆర్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ డౌన్. నిన్ను నీవే కించపరుచుకుంటున్నావు. ఈ మూడో వ్యక్తి అదే చేశాడు. అయ్యా నాకు భయం, అయ్యా నా వల్ల కాదు. కానీ ఇదే మూడో వ్యక్తి, ఈ ఒక తలాంత కలిగినటువంటి వాడు ఒకవేళ ఇలా అనుకుని ఉంటే,
నా యజమానుడు నాకు ఒక తలాంత్ ఇచ్చాడు అంటే దాని అర్థము నా యజమానుడికి నాలో విశ్వాసం ఉంది, నా మీద ఒక రకమైనటువంటి నమ్మకం ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే నేను ఏమైనా సాధించగలను అన్నమాట. ఓ, నా మీద నాకు నమ్మకం లేదు కానీ నా యజమానుడికి ఉంది. లెట్ మీ బారో దట్ ఫెయిత్. హల్లెలూయా. లెట్ మీ బారో దాట్. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీపైన నీకు నమ్మకం లేకపోతే నిన్ను నమ్మేవాడి యొక్క నమ్మకాన్ని నీవు కొని తెచ్చుకోవాలి. హల్లెలూయా. ఎవరది? నీ యొక్క దేవుడు. నీ యొక్క దేవుడు నీపైన చూపించేటువంటి నమ్మకము, ఆ యొక్క విశ్వాసమును నువ్వు ఎల్లప్పుడూ ప్రక్కకి తీసేస్తున్నావు. మూడవ నియమం ఏంటంటే పేదవాడిగా ఉంచే మార్గాలను నువ్వు విడవాలి. యూ షుడ్ ఫర్గెట్ దోస్ మెథడ్స్. అంటే ఇంకా నేను ఈ ప్రయత్నిస్తున్నాను, పేదవాడిగానే ఉంటున్నాను. ఏంటి ఆ ప్రయత్నము? దాచుకోవడం. ఏంటది? మనం ఎక్కడ దాస్తాం? నాకు తెలుసు, బ్యాంకులో దాస్తాం. దాయొచ్చు, కానీ ఎందుకు దాస్తున్నావు తెలుసా? చూడ్డానికి. బ్యాంకులో దాచితే నిజంగా నువ్వు దాచినట్టు కాదు. ఏం మాట్లాడుతున్నారు పాష గారు? ఈ పాయింట్ అర్థం కావాలంటే కొంచెం ఎక్కువ ధనం దాయాలి, అప్పుడు అర్థమవుద్ది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కొన్ని వారాల క్రితం మన ఆఫీస్ నుండి ఒక అబ్బాయిని బ్యాంకుకి పంపించాను. చెక్ ఇచ్చి ఎన్కాష్ చేసుకునిరా, నాకు కొన్ని డబ్బులు కావాలని చెప్పి పంపిస్తే వాళ్ళు తిరిగి పంపించారు అబ్బాయిని. ఎందుకో తెలుసా? అంత డబ్బు మన దగ్గర లేదు బ్రదర్, రేపు రండి అన్నారు. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు బ్యాంకులో కూడబెట్టే ప్రతి రూపాయి అది రూపాయి కాదు, అది డిజిటల్ నెంబర్ అంతే. ఇట్ ఈస్ ఎ డిజిటల్ నెంబర్, ఇట్ ఈస్ నాట్ రియల్ మనీ. నువ్వు దాచిపెట్టే డబ్బులు బ్యాంకులో కూడా ఉండవు. మరి నేను పంపించాను కదా నాకు క్యాష్ కావాలని, ఏది? రేపు రమ్మన్నాడు, రేపు రండి, రేపు వస్తూ ఉంటుంది. సో వాట్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్ విత్ యువర్ మనీ? నీ యొక్క ధనంతో నువ్వేం చేస్తున్నావు? ఈ వీడిలాగా మూడో వ్యక్తిలాగా దాచిపెడుతున్నావా? భయం పోతుందేమోనండి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే. నువ్వు దాన్ని ఎందుకు కూడబెట్టాలనుకుంటున్నావు అంటే చూపించడానికి ఫ్రెండ్స్కి, లేకపోతే నువ్వు సంతోషపడ్డానికి అంతే. నా దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, సేఫ్, నేను సెక్యూర్. కొంతవరకు దాచుకోవడం మంచిదే, కానీ మరీ అంతా కాదు. దాన్ని ఎలా అభివృద్ధిపరచాలి? పేదవాడు ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తాడంటే నేను కోల్పోతే ఏంటి పరిస్థితి అంటాడు. నేను కోల్పోతే ఏంటి పరిస్థితి? ధనవంతుడు ఎప్పుడు కూడా అలాగ ఆలోచించడు. ధనవంతుడు ఎలా ఆలోచిస్తాడంటే కోల్పోయినా పర్వాలేదు, దాని నుండి ఒక మంచి పాఠం నేర్చుకుంటాను, రెండోసారి ప్రయత్నిస్తాను, కోల్పోకుండా ప్రయత్నిస్తాను. ఆమేన్. వాలీబాల్ తెలుసా మీకు? మన స్పోర్ట్స్ డే అప్పుడు వాలీబాల్, బ్యాడ్మింటన్ పెడతాం. ఐ లవ్ ప్లేయింగ్ వాలీబాల్ ఆడుతున్నప్పుడు ఆ వాలీబాల్ కోర్ట్లో అందరికన్నా, తెలుగులో ఇంగ్లీష్లో వర్స్ట్, తెలుగులో ఏంటి వరస్ట్, అందరికన్నా వరస్ట్ ప్లేయరు ఎవడో తెలుసా మీకు? ఎవడి దగ్గరికి అయితే బాల్ వస్తున్నప్పుడు తప్పించుకుంటాడు అని. వాడు ఎలా వరస్ట్ ప్లేయర్ అవుతాడండి? అరే బాల్ వస్తున్నప్పుడు ఏం చేయాలి? బాల్ని తిరిగి కొట్టాలి. వీడేం చేస్తాడు? బాల్ వస్తుంటే రకరకాలుగా తప్పించుకోడు. ఉంగుంటాడు, పక్కకి వెళ్తాడు. బ్రదర్, బాల్ వస్తుందంటే నువ్వు తప్పించుకోవడానికి కాదు బాల్ వచ్చేది. బాల్ ఎందుకు వస్తుంది? అది ఒక అవకాశాన్ని ఇస్తుంది దానిని కొట్టని. నువ్వేం చేస్తున్నావు? ఆ బాల్ నీ దగ్గరికి వస్తుందంటే ఆడే అవకాశం ఉందని జాగ్రత్తగా ఆలోచించండి. ఇది నీ జీవితంలోకి కష్టాలు వస్తే ఆడే అవకాశం ఉందని. మనం ఏం చేస్తున్నాం? మనం అంతా బ్యాచ్. భయంకరంగా ఓడిపోయే అవకాశం ఉందంటే భయంకరంగా గెలిచే అవకాశం ఉందని కూడా. అవునా కదా?
మరి ఎందుకు భయపడుతున్నావు? పేదవాడి యొక్క మనస్తత్వము ఎప్పుడు కూడా భయం మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే అపవాదిని నేను ఎప్పుడు భయంలోనే ఉంచాలనుకుంటున్నాడు. నా ఉద్యోగం ఊడిపోతే ఎలా, నా యొక్క ఈఎంఐ ఎలా కట్టుకుంటాను, భయం. నేను ఒకవేళ వ్యాపారంలోకి దిగి నేను అక్కడ నాకు ఉన్నదంతా నేను కోల్పోతే ఎలా, భయం. హీ వాంట్స్ యూ టు ఆపరేట్ ఫ్రమ్ ద మోటివేషన్ ఆఫ్ ఫియర్. ఈ మూడోవాడు కూడా, ఈ బద్ధకస్తుడు అదే చెప్తున్నాడు కదా. గనుక 25వ వచనం చూడండి. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో. ఫస్ట్ పాయింట్ అది ఎవరి తలాంతది? ఎవరి తలాంతది? యజమానుడిది. ఒకవేళ తలాంత పోతే ఎవరికి నష్టం చెప్పండి? యజమానుడికి. ఇప్పుడు యజమానుడు నీకు ఒక తలాంత ఇచ్చాడంటే, జాగ్రత్త వినండి ఇది, యజమానుడు నీకు ఒక తలాంత ఇచ్చాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? అది పోయినా గెలిచినా పర్వాలేదని. అర్థం కాలేదు మీకు? అక్కడే ఉంది, అక్కడే ఉంది సీక్రెట్. యజమానుడు నీకు ఒక తలాంతిని ఇచ్చాడంటే దాని అర్థం అది పోయినా గెలిచినా పర్వాలేదని. మరి నువ్వెందుకు భయపడుతున్నావు? అర్థం కాలేదా? ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా. మన ఆఫీస్లో ఒక అబ్బాయి ఉంటాడు, విజయ్ అని. 2020 సంవత్సరంలో జరిగిందనమాట ఇన్సిడెంట్. ఆయనకి నేను ఒక కంప్యూటర్ ఇచ్చా. 3 లక్షలు అనమాట ఆ కంప్యూటర్ ఖరీదు. ఎంత? 3 లక్షలు. కుర్రోడు అప్పటికే 16, 17 సంవత్సరాలు, 18 ఎంతో, 16 ఏమో, 17 అనుకుంటా. ఐ డోంట్ నో వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇట్ వాస్ వెరీ యంగ్. ఓకే, ఇస్తే ఒక రాత్రి అంతా అక్కడే ఆ కంప్యూటర్ దగ్గర పడుకున్నాడు. నేను ఉదయం ఆఫీస్కి వచ్చేసరికి నిద్ర నుంచి లేచి ఇదేంటి రేడు విచిత్రంగా ఉన్నాడు అనుకున్నా. అయిపోయింది, చెప్పలే. తర్వాత మరుసటి రోజు వచ్చాడు. వచ్చి అన్నా కంప్యూటర్ పనిచేయట్లేదు అన్నాడు. కంప్యూటర్ పనిచేయట్లేదా? ఓకే, మరి ఏం చేద్దాం అన్నాడు. తెలీదన్నా, ఏమైందో తెలియదు అన్నాడు. సర్లే రిపేర్ చేయించే అన్నాడు. ఎప్పుడు నేను పని చేయట్లేదు అని అడిగా. అన్నా 2 రోజులు పని చేయట్లేదు అన్నాడు. మరి ఇప్పుడు చెప్తున్నావు ఏంటన్నా అంటే భయపడ్డాను అన్నాడు. ఎందుకు అన్నాడు. అంటే పోయింది కదా, నేనే పోగొట్టాను కదా అందుకన్నాడు. అప్పుడు నేను తనకు చెప్పిన విషయం ఏంటంటే, అరే ఆ కంప్యూటర్ నీ చేతిలో పెడుతున్నానంటే దాని అర్థం అది పోయే అవకాశం కూడా ఉందని తెలిసే కదా పెట్టేది. పోతే నువ్వు రిపేర్ చేయించవు, నేను రిపేర్ చేయిస్తా. అర్థమైందా? దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతు పోతే దాన్ని మరలా తిరిగి స్థాపించేది ఎవడు? Why do you want to operate on fear? Hallelujah. పోతే మహా అయితే ఏం పోద్ది? ఇల్లు పోద్ది. పోతే మహా అయితే ఏం పోద్ది? సమయం పోద్ది. పోతే మహా అయితే ఏమన్నా కొంచెం డబ్బులు పోతాయి. ప్రాణం ఉంది కదా. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరుడు, దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మనం చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే మన యొక్క ధనాన్ని మనము దాచిపెడతాము, లేకపోతే మన యొక్క తలాంతును మనం దాచిపెడతాము. మరలా ఏం చేస్తామంటే ఇతరులను మనము నిందిస్తూ ఉంటాం. వాళ్ళకి ఫెలో, వీళ్ళకి ఫెలో. నా వెనక చెప్పండి, నీ డబ్బును దాచడం మానేసి అని చెప్పండి. అమ్మ బాబాయ్ చాలా గట్టిగా చెప్తున్నారు. రాట్లే పాస్టర్ గారు, అలవాటు అయిపోయిందండి నాకు. చెప్పండి, ప్రక్కవారు తిరిగి చెప్పండి, నీ డబ్బును దాచడం మానేసే అని చెప్పండి. చాలా కొత్తగా ఉంది కదా. అయినా దిస్ ఫస్ట్ టైం నీ నోటితో అది ఫస్ట్ టైం చెప్తానేమో. ఇంకో విషయం కూడా చెప్పాలి. ఓకే, ఇతరులను నిందించడం ఆపేసే అని చెప్పండి. 2, దీస్ బోత్ ఆర్ ద టేక్ అవేస్ ఫర్ టుడే. 1, డబ్బును ఆపేయాలి. 2, నీ విషయం చెప్పనా, ఫస్ట్ టైం బ్యాంక్ అకౌంట్లో ₹1,00,000 ఉంది నాకు. ఎంతండి? ఫస్ట్ టైం. అది 2015 ₹1,00,000 ఉంటే ఆ ₹1,00,000 ఏం చేశాను తెలుసా? నేను మా తమ్ముడికి కీబోర్డ్ కొని ఇచ్చేసా. ఏమి ఇచ్చానండి?
ఎంతో తెలుసు అదే? 97,000 97,000. ఇంకో 3,000 దేనికి ఖర్చు పెట్టాను అనుకున్నారా? చెన్నై వెళ్ళి రావడానికి కీబోర్డ్ తీసుకొని వచ్చాను. అందుకే ఈరోజు ఎక్కడ ఉన్నాను. మన దగ్గర ₹1,00,000 ఉంటే ఏం చేస్తావు? అమ్మవో ₹1,00,000. నాలుగవ నియమము, అతి ప్రాముఖ్యమైన వనరును వాడలేదు. ఏంటది? సమయం. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే అతి ప్రాముఖ్యమైనటువంటి వనరు డబ్బు అనుకుంటాం. యు థింక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిసోర్స్ ఈస్ మనీ. నో, ఇట్ ఈస్ టైం. ఉద్యోగం చేస్తున్నటువంటి వారందరూ కూడా నేర్చుకోవాల్సిన విషయం ఇదే. చాలాసార్లు మేము ఏమనుకుంటామంటే సమయము డబ్బు, టైం ఈజ్ మనీ. అందుకే మీరు నాకు ఎప్పటి నుండి ఎప్పుడో పని చేయాలి చెప్పండి అని అడుగుతాం. అప్పుడు ఆయన టైం టేబుల్ ఇస్తాడు. సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 9 నుండి సాయంత్రం 6 వరకు పని చేయంటాడు. దానికి తగిన జీతం. అప్పుడు మనం ఏం పడతాం? అదే సైకిల్లో పడతాం. మండే టు ఫ్రైడే 9 to 6, మండే టు ఫ్రైడే 9 to 6. దేనికోసం ఎదురు చూస్తాం? సోమవారం నుండి ఫ్రైడే 8 కోసం. వాడికి తెలుసు నీకు ఇదే కావాలని చేయించుకుంటాడు. ఎందుకో తెలుసా? యు థింక్ టైమ్ ఇస్ మనీ. దానికన్నా 1 నిమిషం ఎక్కువ పని చేయమంటే ఓటీ ఇస్తాడు, హ్యాపీగా ఇస్తాడు, పని చేయించుకుంటాడు. యు నో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టీచ్ యూ? నీ సమయంతో పోలిస్తే డబ్బు విలువ అసలు లెక్కే లేదు. యువర్ టైమ్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ మనీ. హల్లెలూయా. నీ సమయము నీ ధనము కన్నా చాలా ప్రాముఖ్యము. నీ యొక్క సమయాన్ని నీవు తిరిగి పొందుకోలేవు, నీ ధనాన్ని తిరిగి పొందుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఒక పిల్లవాడికి కావాల్సింది డబ్బులు కాదు, ఆ నాన్న నుండి సమయం కావాలి. ఒక భార్యకు కావాల్సింది డబ్బు కాదు, తన భర్త నుండి సమయం కావాలి. ఒక భర్తకు కావాల్సింది డబ్బు కాదు, తన యొక్క స్వేచ్ఛ కావాలి. దట్ ఈస్ వాట్ ఐ సే, టైమ్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మనీ. 5వ నియమము, తన భయాన్ని తాను జయించలేకపోయాడు. తన భయాన్ని తాను. మనము మన యొక్క భయాన్ని జయించగలుగుతున్నామా? థింక్ అబౌట్ ఇట్. ఓడిపోతానేమో, కోల్పోతానేమో, అది నాశనం అయిపోద్దేమో. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ భయము నిన్ను ఎంత అదుపు చేస్తుంది? ఒకసారి ఆలోచించండి. హౌ మచ్ డస్ యువర్ ఫియర్ కంట్రోల్ యూ? హౌ మచ్ డస్ యువర్ ఫియర్ కంట్రోల్ యూ? ఒకవేళ ఓడిపోయే అవకాశాలు లేకపోతే గెలిచే అవకాశాలు ఉండవు. ఓడిపోయే అవకాశం ఉందంటేనే గెలిచే అవకాశం ఉందని. దాని అర్థం ఏంటో తెలుసా? ఓడిపోతున్నావు అని అనుకుంటే గెలవగలవు అని కూడా నీవు అనుకోగలవు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక మాట ఉంటుంది సామెతల గ్రంథం మళ్ళీ 14వ అధ్యాయము 23వ వచనము. ఏమని ఉంటుందంటే, ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు. మళ్ళీ ఒకసారి చదవండి అది గట్టిగా. ఏ కష్టము చేసినను లాభమే కలుగును కానీ వట్టి మాటలు ఏమి తీసుకురావట? వట్టి మాటలు. మనం రివర్స్, అన్ని కబుర్లు చెప్తాం మనం. గాల్లో మేళ్ళలో, క్రియలు శూన్యం. చెప్పాను కదా, భక్తి మామూలు భక్తి కాదు, భక్తి పరవశం. దేవా, క్రియలు లేని ప్రార్థన, క్రియలు లేని విశ్వాసము. థింక్ అబౌట్ ఇట్. ఒకసారి ఆలోచించండి దాని గురించి. ఏదో నేను ఒక విపరీతమైనటువంటి ప్రసంగం ఇచ్చేయాలని లేదు. ఈ వర్తమానం నీ జీవితాన్ని మారిస్తే చాలు. నాకు నిన్నేం ఎక్సైట్ చేయించాలనే ఆలోచనే లేదు నాకు. నీలో నిజమైన మార్పు తేగలిగితే ఐ థింక్ ఐ హ్యావ్ డన్ మై వర్క్.
నీ యొక్క పేదరికం ఏంటి? నీ యొక్క భయాన్ని నువ్వు జయించగలుగుతున్నావా? ఈ మూడో వాడు అదే చేయలేకపోయాడు, భయపడ్డాడు, అందుకే బద్దకిస్తాడైపోయాడు. భయపడ్డాడు, అందుకే ఏం చేయాలనుకోలే. ఉన్నదైనా దాద్దాం అనుకున్నాడు. ఉన్నదైనా దాద్దాం అనుకుంటే వ్యర్థం, ఇట్స్ యూజ్లెస్. నీవు కలిగి ఉండే ఆ కొంతని నీవు పట్టుకోవాలనుకుంటున్నావు. ఎంతగా పట్టుకుంటున్నావు అంటే చాలా గట్టిగా పట్టుకోవాలనుకుంటున్నావు. పట్టుకొని ఉన్నావు, ఏమైనా అయిందా? ఒకసారి మా నాన్నగారు నాకు 3,000 రూపాయలు ఇచ్చారు. 3,000 రూపాయలు ఇస్తే నేను ఒక వర్షిప్ కాన్ఫరెన్స్కి వెళ్ళా. 2,000 ఇచ్చారు. 2,000 ఇస్తే వర్షిప్ కాన్ఫరెన్స్కి వెళ్ళా. వర్షిప్ కాన్ఫరెన్స్కి వెళ్ళి మామూలుగా ఆడియన్స్లో ఉండి పాల్గొన్నా, చక్కగా ఆరాధన చేశాను. అదంతా దేవుడు అన్నాడు, నీ కలిగి ఉన్నదంతా ఇచ్చే అన్నాడు. నాకు కలిగి ఉన్నదంతా ఇచ్చేస్తే ఈ దెయ్యం మాట్లాడుతుంది, దేవుడు కాదు. పో దెయ్యం అంటున్నా. లేదు నీకు కలిగి ఉంది ఇచ్చేసే అన్నాడు. దెయ్యమా పో ఇచ్చే అన్నాడు. సర్లే, 1,000 రూపాయల నోట్లు ఉండేవి అప్పుడు. 2 ఇచ్చాడు ఆయన. ఒక 1,000 రూపాయలు కానుక వస్తే వేసేసాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం అని చెప్పి చాలా ఆశీర్వదింపబడ్డాను ఆ వర్షిప్ కాన్ఫరెన్స్లో. తిరిగి వెళ్ళిపోతున్నా. ఇలా తిరిగేసరికి దేవుడు అన్నాడు, ఇంకో 1,000 ఏం చేస్తావు అన్నాడు. మళ్ళీ వచ్చాడు, అపవాది పో అన్నాను. ఇచ్చేసే అంటున్నాడు. సరే, ఇంకా నా మనసు ఒప్పలే. ఐ ఆల్వేస్ లైక్ టు లిసన్ టు గాడ్. సో అన్నాను, సరే అని చెప్పి ఇంకా అది కానుకలు మళ్ళీ పట్టారు కదా, ఆ 1,000 రూపాయలు పట్టుకొని ఎవరైతే అక్కడ వర్షిప్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారో ఆ బ్రదర్ దగ్గరికి వెళ్ళి, బ్రదర్ దేవుడు 1,000 రూపాయలు ఇచ్చామన్నాడు బ్రదర్ మీకు, ప్రైజ్ గాడ్, చాలా సంతోషం అని చెప్పి నేను వెళ్ళిపోయా. చిన్న వయసు, ఇంటర్మీడియట్ ఆ టైంలో. వెళ్ళిపోతే భారంతో వెళ్ళిపోయాను. ఆ రాత్రి ఆయన ఫోన్ చేశాడు నాకు, ఇంటికి వెళ్ళిన తర్వాత. ఆ బ్రదర్ ఫోన్ చేశాడు నాకు. బ్రదర్ ఫోన్ చేసి, బ్రదర్ ప్రైజ్ గాడ్ అన్నాడు ఆయన. ప్రైజ్ గాడ్ బ్రదర్ అన్నాను. నేను దుఃఖమే లోపల. ఏమైంది బ్రదర్? ఏం లేదు బ్రదర్, మీరు ఇచ్చారు కదా 1,000 రూపాయలు, ఆ 1,000 రూపాయలతో మీటింగ్ యొక్క ఎక్స్పెన్సెస్ అన్నిటికీ పే చేసేసామని చెప్పాడు. హల్లెలూయా, అన్నిటికీ. వాట్ ఏ టెస్టిమనీ, ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం. పోలండి అంటే నా దగ్గర ఇంకా ఆ నెల ఖర్చు పెట్టుకోవడం డబ్బులు లేవు. మా నాన్నగారి నెలకి ఇచ్చేది 2,000, ఏం లేవు. ప్రైజ్ గాడ్, గ్రేట్ సాక్ష్యం అని చెప్పి అనుకుని వెళ్ళిపోయా, పడుకున్నా. మరుసటి రోజు ఉదయం మా నాన్నగారు నన్ను పిలిచారు ఆఫీస్కి. వెళ్ళరా అన్నారు. ఏంటి అంటే, వీడిని ఈరోజు సిటీ అంతా తిప్పి ఒక బస్సు ఎక్కాలంటే కాకినాడ, ఆ బస్సు ఎక్కించేసి పంపించే అన్నాడు. అప్పుడే లైసెన్స్ వచ్చింది నాకు, అంటే దొంగ లైసెన్స్ వస్తే సరే అని చెప్పి కారు ఎక్కించుకొని తిప్పేశాను ఆయన ఫుల్గా. ఆయన నన్ను పిజ్జా హట్కి తీసుకెళ్ళాడు, బీచ్కి తీసుకెళ్ళాడు. అమ్మో బాబోయ్ భలే తిప్పాడు ఆయన. డాల్ఫిన్ హోటల్కి లంచ్కి తీసుకెళ్ళాడు, ఐస్ క్రీమ్ ఇప్పించాడు. అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం ఆయన పలానా బస్ స్టాప్ దగ్గర దింపేమన్నాడు. అక్కడికి వెళ్ళా. ఆ బస్ స్టాప్ దగ్గరికి వెళ్తే ఆయన దిగుతున్నాడు. దిగక ముందు వెయిట్ చేస్తున్నాడు, బస్సు వస్తుందని వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు దిగిపోతాడు రా బాబు, ఎప్పుడు వెళ్ళిపోదాం అనుకున్నాను. ఆయన వెయిట్ చేస్తూ జేబు నుండి ఒక కట్ట తీసాడు, లెక్కేస్తున్నాడు. టక 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 లెక్కేస్తున్నాడు. టక టక లెక్కేసి, ఓకే ఎర్నెస్ట్, దిస్ ఇస్ ఫర్ యూ అని చెప్పి నాకు ఇచ్చాడు. నో బ్రదర్ అన్నాను. తెలుసు కదా మనందరం ఇస్తుంటే నో మనసులో, బయటికి మాత్రం తీసుకొని తెలుసు కదా మన అసలుకే వినయ విధి అయితే జేబులో పెట్టేసుకుని, ఓకే ఇంకా వెళ్ళట్లేదు ఈయన ఎప్పుడు వెళ్తాడు, ఈయన ఎప్పుడు లెక్కెట్టాలి అని వెయిట్ చేస్తాను. బస్సు వచ్చింది, ఆయన ఎక్కేసాడు, బాయ్ చెప్పేసాను. ఏం చేశాను, వెంటనే తీసా, లెక్కేసా. 40 నోట్లు ఉన్నాయి, 500 రూపాయలు. లెక్కల్లో పూరు కదా, 20,000 వచ్చింది. చప్పట్లు కొట్టి తెలుస్తుంది. ఆ వనరు ఎవరిది?
పాయింట్ ఏంటంటే నీది అనుకుంటావు, అందుకే అంత బాధపడతావు. దేవుడు ఆ రోజు నాకు ఆ పాట నేర్పించడానికి అది చేశాడు. అరే నీకు ఇచ్చిన 2000 అది నీది కాదురా, నాది. నీకు కావాలంటే ఇంకే ఎక్కువ ఇస్తాను, అది ఇచ్చే ఫస్ట్, అది ఇచ్చే, అక్కడ అవసరం ఆ రోజు ఇచ్చే అన్నాడు. కొంతమంది పట్టుకొని ఉంటాం, నాది ఈయనలాగా దాచిపెట్టాడు ఈయన. ఆఖరిది ఆయన ఓడిపోకూడదని అన్న తలంపుతోనే ఉండిపోయాడు. ఓడిపోకూడదన్న తలంపుతోనే ఉండిపోయాడు ఆయన. ఒకవేళ నేను ఆ 2000 ఇచ్చి ఉండకపోతే ఈ సాక్ష్యం చెప్పేవాడిని కాదు. ఆ 20,000 వచ్చుండేదో రాకపోయి ఉండేదో పక్కన పెట్టండి, ఈరోజు ఎంతమందిని ఇన్స్పైర్ చేసేవాడిని కాదు. హల్లెలూయా. నా పాయింట్ ఏంటంటే, యూర్ ఫోకసింగ్ టూ మచ్ ఆన్ లూజింగ్. ఓడిపోయే దాని మీదనే ఎక్కువ కేంద్రీకరిస్తున్నావు, అందుకే గెలవలేకపోతున్నావు. ఎంతసేపు ఓడిపోతానేమో, ఎంతసేపు పోతాదేమో, ఎంతసేపు ఫియర్ ఈజ్ కంట్రోలింగ్ యూ, ఫియర్ ఈజ్ కంట్రోలింగ్ యూ. అంతవరకు ఎందుకు, మొన్నే వర్షిప్ నైట్, మన ఫ్రీడమ్ నైట్ ఆఫ్ వర్షిప్ పెట్టాం కదా. ఫ్రీడమ్ నైట్ ఆఫ్ వర్షిప్ పెడుతున్నప్పుడు కూడా దాని ముందు ఎలా వచ్చే న్యూస్, వరదలు, వర్షాలు, భయంకరం, అది ఇది. ఒక టైంలో అనిపించింది నాకు, అమ్మో క్యాన్సిల్ చేసేద్దామా, ఇది వద్దులే ఇప్పుడు అని అనిపించింది. కానీ లేదు, వచ్చిన వాళ్ళు వస్తారు, నేనైతే వెళ్తాను, ఆరాధన చేద్దామని చెప్పి ముందడుగు వేశాను. మీకు విషయం చెప్పనా, వర్షం కాదు కదా, సూర్యుడు వచ్చారు ఆ సాయంత్రం. హల్లెలూయా. సూర్యుడు వచ్చాడు సాయంత్రం. ఆయన దేవుడు ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆజ్ఞని తిరస్కరించాడు. ఏంట మొట్టమొదటి ఆజ్ఞ? 10 ఆజ్ఞలు కాదు, మొట్టమొదటి ఆజ్ఞ ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనంలో ఉంటుంది. మీరు ఫలించి అభివృద్ధి పొంది, ఆ మొట్టమొదటి ఆజ్ఞ, మీరు ఫలించుడి. మీరు ఫలించాలి. యు షుడ్ బి ఫ్రూట్ఫుల్. మీరు ఫలించడమే దేవుని యొక్క ప్రథమ ఉద్దేశము. మీరు ఫలించడమే దేవుని యొక్క ప్రథమ ఉద్దేశము. ఆ యొక్క ఫలభరితాన్ని నీవు పొందుకోకపోతే నీవు నీ యొక్క జీవితాన్ని నీవు ఎంజాయ్ చేయలేవు. యూ కెన్ నెవర్ ఎంజాయ్ ద లైఫ్ దట్ గాడ్ హస్ గివెన్ టు యూ. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనందరం కూడా ఫలించాలి, మనందరం కూడా అభివృద్ధి పరచబడాలి, మనందరం కూడా విస్తరించాలి. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోవాలి. హల్లెలూయా. అందరు లేచి నిలబడదాము. ఈ ఉదయకాలమున మీరు ఒక వింతైనటువంటి ప్రార్థన చేయాలి. దేవా, ఇప్పుడు వరకు భయంలో నేను ఆపరేట్ చేశానేమో, లేమిలో నుండి నేను చూశానేమో, కానీ ఇప్పటి నుండి సమృద్ధిలో నుండి నేను చూడాలి. ఇప్పటి నుండి విశ్వాసంలో నేను ఆపరేట్ చేయాలి, భయంలో కాదు. దట్స్ హౌ యూ నీడ్ టు స్టార్ట్ ప్రేయింగ్. లెట్ దేర్ బి ఎ డిఫరెంట్ ప్రేయర్. ఒక వ్యత్యాసమైనటువంటి ప్రార్థన చేద్దాం ఈ ఉదయకాలమున. నాట్ ద ప్రేయర్ దట్ యు హావ్ బీన్ డూయింగ్ ఫర్ ద పాస్ట్ 20-30 years. ధైర్యముగా ముందడుగు వేసేటువంటి ప్రార్థన చేద్దాం. దేవా, నాలో ఉన్నటువంటి వైఖరిని మార్చు అనేటువంటి ప్రార్థన చేయు. దేవా, నేను ఫలించేలాగా నన్ను దీవించు అని ప్రార్థన చేయి. దేవా, నేను నా యొక్క సమాధానాల కోసము బయట కాకుండా నాలోని నేను చూడడానికి సహాయం చేయము. దేవా, నీవు నాకు కావాల్సినటువంటి ప్రతిదీ నీవు నాలో పెట్టి ఉన్నావు అనేటువంటి సత్యాన్ని నేను గ్రహించేటువంటి ప్రార్థన చేయు. డూ అ డిఫరెంట్ ప్రేయర్ టుడే. ఈరోజు ఒక వ్యత్యాసంతో ఉండేటువంటి ప్రార్థన చేయి. ఒక డిఫరెంట్ ప్రేయర్ చేయాలి ఈ ఉదయకాలంలో. ఎప్పుడు చేసే ప్రార్థనతో, ఎందుకో తెలుసా? ఆ యొక్క ఫలము లోపల నుండి వస్తుంది, బయట నుండి రాదు. ఫలము ఆ యొక్క విత్తనంలోనే ఉంది. ఫలము విత్తనములోనే ఉంది, బయట లేదు. ఆ ఫలము యొక్క ఆ ప్రతి ఫలమే ఫలము, కానీ ఆ ఫలము ఎక్కడి నుండి వచ్చిందంటే విత్తనములో నుండి వచ్చింది. ఇట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ విత్ ఇన్ ద ట్రీ, విత్ ఇన్. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క విత్తనాన్ని నీవు కల్టివేట్ చేస్తున్నావా?
లేకపోతే వ్యర్థపరుస్తున్నావా? దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క తలాంతులను నీవు అభివృద్ధి పరుస్తున్నావా, లేకపోతే తటస్థుగా అలాగే మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నావా? దేవుడు ఆ యొక్క విత్తనములో ఒక విశేషమైనటువంటి పెరుగుదలను పెట్టాడు. విశేషంగా పెరుగుతుంది ఆ యొక్క విత్తనము. అంత చిన్న విత్తనము అంత పెద్ద వృక్షముగా మారుతుంది. అంత చిన్న విత్తనము, అంత చిన్న విత్తనము, అంత చిన్న ప్రయత్నము, నీ యొక్క ప్రయత్నము, అంత చిన్న ప్రయత్నము ఒక గొప్ప ఫలభరితాన్ని తెస్తుంది. దట్స్ హౌ గాడ్ ఇస్ గోయింగ్ టు బ్లెస్ యూ. దేవా, ఈ ఉదయకాలం ప్రభువా, నీవు మమ్మల్ని తాకుమయ్యా. దేవా, నీ ఆత్మతో నీవు మమ్మల్ని తాకు. దేవా, భయము నుండి మమ్మల్ని విడుదలపరచు. భయములో మేము కూర్చొనక విశ్వాసములో మేము అడుగులు వేయడానికి సహాయం చేయి. దేవా, నీ యొక్క ఆజ్ఞను ప్రభువా ఫలించి విస్తరించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించేటువంటి ఆ యొక్క ఆజ్ఞను మేము నెరవేర్చుటకు మార్గమును సరళము చేయి. లెట్ దెర్ బి వేస్ ఓపెనింగ్, వేస్ ఓపెనింగ్. నీ యొక్క భయాన్ని నీవు జయించు. మానవుని యొక్క ఉద్దేశము, నరజాతి యొక్క ఉద్దేశం ఏంటంటే నీవు బ్రతికినంత కాలము ఫలిస్తూ అభివృద్ధి పరచబడుతూ ఇతరులకు గొప్ప ఆశీర్వాదకరముగా ఉండేలాగున దేవుడు నీ యొక్క జీవితాన్ని ఆయన నిర్మించాడు. Whatever is troubling you, maybe you are poor in faith, maybe you are poor in seeing things, in opportunities. God says, look, don't look outside. బయటకు చూడొద్దు, లోపల చూడు. నీలోనే నీకు కావలసినటువంటి సామర్థ్యతను పెట్టాను, నీలోని చూడు. బహిరంగంగా చూడటం మానివేసి నీలోని చూడు. బయట చూడడం ఆపివేసి నీలోని చూడు. నీలో ఉండేటువంటి విత్తనాన్ని నీవు దాన్ని పెంచు, పోషించు. నీలో ఉండేటువంటి ఆ యొక్క విత్తనాన్ని గమనించు. అది నీకు గుర్తింపును తెస్తుంది. అది నిన్ను అభివృద్ధిలోనికి నడిపిస్తుంది. అనేక మందికి ఆశ్రయం కలిగిస్తుంది. దేవ, ఈ ఉదయకాలంనైనా నీ సన్నిధికి నైనా మేము వచ్చి ఉన్నాము. దేవా, నీవు ఇచ్చినటువంటి యొక్క వాక్యమును దీవించుము, ఆశీర్వదించుము. మాతో ప్రభువా మేము తీసుకువెళ్ళడానికి సహాయము చేయము. యేసురాజా, నీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తున్నాం. దేవా, విన్నటువంటి ప్రతి ఒక్కరికి నైనా అధికమును దయచేయము. ఎవరైతే స్వీకరించారో వారికి ఇంకా అత్యధికమును దయచేయము. ఎవరైతే అర్థం చేసుకున్నారో వారికి దాని యొక్క ప్రతిఫలమును దయచేయము. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇక్కడ నైనా విన్న ప్రతి ఒక్కరి మనస్సును మార్చుము, ఆశీర్వాదంలోకి నడిపించుము. యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకును సంఘమంతటికి సదాకాలము తోడయునుగాక. ఆమేన్.